జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పిన్ని, ఇది విరాజ్ని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడుతోంది. మనం ప్లాన్ చేసిన ఈ రచ్చని కూడా తనకి కావలసినట్టుగా మార్చుకొని మరీ వాడుకుంటుంది. కర్మ. తన పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్తో ఎందుకు ముడిపెట్టాలి అన్న ఉద్దేశంతో ఉన్న తనని మీరంతా కలిసి ఒక ముద్దాయిలాగా నలుగురు ముందుకి తీసుకొచ్చారు. నిజానికి తను చెడ్డ మనసున్న అతనే అయితే మీ కళ్ళు మాత్రమే కాదు, నా కళ్ళు కూడా కప్పి ఏదైనా చేయగలరు. కానీ మా ఆయన ఏంటో నాకు తెలుసు, తన ప్రేమ ఏంటో నాకు తెలుసు. మమ్మల్ని క్షమించండి మేడం. సార్ రాక్ స్టార్ గారు, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. ఎవరో పరాయి ఆడపిల్లతో డేట్ చేయాల్సి వస్తుందని మీరు ముందుగానే గ్రహించి సొంత భార్యనే మీ లక్కీ ఫ్యాన్గా అందరి ముందుకు తీసుకొచ్చి తన చేతినే పట్టుకున్నారంటే మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. మీలాంటి ఒక గ్రేట్ పర్సనాలిటీని మా అందరి ముందు తప్పుగా ప్రొజెక్ట్ చేశారు సార్ వీళ్ళు. తప్పేంటి? మా అమ్మాయి రాత్రి రాక్ స్టార్ గదిలోకి డ్రింక్ తీసుకెళ్లడం మేము చూసాం. సార్ ప్రైవసీని డిస్టర్బ్ చేయొద్దని ఆ అమ్మాయిని అప్పుడే నేను పంపించేశాను. సార్కి డ్రింక్ ఇచ్చేసి ఆ అమ్మాయి కూడా అప్పుడే వెళ్ళిపోయింది. మరి ఆ ముక్క అప్పుడే చెప్పొచ్చు కదండి. ఆ అమ్మాయే మీ అమ్మాయి అని నాకేం తెలుసు సార్? మీరేమన్నా చేతిలో ఫోటో పట్టుకొని తిరుగుతున్నారా? అనవసరమైన రాద్ధాంతం చేసి సార్ ఇమేజ్ని, ఈ రిసార్ట్ పేరుని పాడు చేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడ మా అమ్మాయి కనిపించట్లేదని మేం బాధపడుతుంటే మీకు మీ పేరు ఇమేజ్ కావాల్సి వచ్చాయా? సార్, మీ అమ్మాయిని అప్పుడే పంపించేస్తామని మేనేజర్ గారు చెప్తున్నారు కదా, ఇంకా ఆ విషయాన్ని ఎందుకు లాగుతున్నారు? మీ వల్ల ఇప్పటికే విరాజ్ సార్కి చాలా డ్యామేజ్ అయింది. సార్, మేడం, మీ అమ్మాయి ఎక్కడుందో బయటకు వెళ్ళి వెతుక్కోండి. మీరు ఇంకా ఇక్కడే ఉంటే సెక్యూరిటీని పిలిపించి గెంటించాల్సి వస్తుంది. వెళ్ళండి. పద బేబీ. సారీ సార్. ఇట్స్ ఓకే సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నాట్ ఏ ప్రాబ్లం. మీరు వెళ్ళండి. అసలు ఇది ఎలా జరిగింది? ఉదయం కల్లా నువ్వు నా రూమ్లో ఉండడం ఏంటి? అసలు నా రూమ్లోకి ఎలా వచ్చావు? ఏంటిదంతా? కన్నయ్య ప్లీజ్, అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఇంటి దగ్గర అందరూ వెయిట్ చేస్తున్నారు. నువ్వు ముందెళ్ళి ఫ్రెష్ అయ్యాపో. చైత్ర, నాకు ఇప్పుడే తెలియాలి. కన్నయ్య ప్లీజ్ వెళ్ళు, తర్వాత చెప్తానంటున్నాను కదా. తర్వాత చెప్పడం ఏంటి? వెళ్ళు కన్నయ్య. ఏం జరిగిందో జరిగింది. కానీ కన్నయ్య, మన మధ్య ఉన్న బంధమే శ్రీరామ రక్షగా నిన్ను నన్ను దూరం కాకుండా కాపాడుతుంది. ఆ క్షణాల్ని గుర్తు చేసుకుంటుంటేనే ఎన్ని అవరోధాలు వచ్చినా నిన్ను మాత్రం దూరం చేసుకోను కన్నయ్య. ఎవ్వరు ఏం చేసినా ఆ భగవంతుడు మన బంధాన్ని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాడు. ఆయన ఆశీర్వాదం మనకి ఎప్పటికీ ఉంటుంది కన్నయ్య. నీ ప్రేమ నా నుండి దూరం కాకుండా అనుక్షణం జాగ్రత్త పడుతూనే ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.